హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెరీ సూన్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ముందుగా మనకి అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. దాంతోపాటు మీ దగ్గర యాక్సిస్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, అది అలాగే మీ దగ్గర బ్లాక్ మెంబర్షిప్ ఉన్నా సరే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలి అని అంటే మీ దగ్గర ఎలాంటి క్రెడిట్ కార్డు ఉండాలో ఇంతవరకు రివీల్ అయితే చేయలేదు. మ్యాక్సిమం మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మీ దగ్గర హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి కూడా కొంచెం మెయింటైన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏమీ కొనొద్దు, ఎందుకంటే ప్రైజెస్ అనేవి బాగా పెరుగున్నాయి. ఎందుకంటే సేల్ జరుగుతుంది కాబట్టి ముందు బాగా పెంచేశారు, అప్పుడు మనకి బాగా తగ్గించామని చూపించుకోవడం కోసం. అండ్ ఎవరైనా కానీ ఒక టీవీ కొనాలి అని అనుకుంటే ముందుగా గుర్తుకొచ్చేది మనకి ఎల్ఈడి టీవీలు, ఆ తర్వాత క్యూఎల్ఈడి టీవీలు. మంచి ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళాలి అని అంటే అప్పుడు గుర్తుకొచ్చేది ఓఎల్ఈడి టీవీలు. వీటిని మాత్రమే చూస్తుంటారు. ఈ మధ్యలో ఇంకొక కేటగిరీ ఉంటుంది, అదే మినీ ఎల్ఈడి టీవీ. దీన్ని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ ఇది మనకి వండర్ఫుల్ ఆప్షన్. ఎందుకు అంటే క్యూఎల్ఈడి కంటే మినీ ఎల్ఈడికి వెళ్ళడానికి మనకి పెద్దగా బడ్జెట్ అయితే అవసరం లేదు. బట్ మనము ఓఎల్ఈడికి వెళ్ళాలంటే మాత్రం క్యూఎల్ఈడి నుంచి చాలా బడ్జెట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మినీ ఎల్ఈడి నుంచి ఓఎల్ఈడికి వెళ్ళాలన్నా సరే మనకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈ మధ్యలో ఉన్నటువంటి దగ్గరగా మనకి ఓఎల్ఈడితో పిక్చర్ క్వాలిటీ మ్యాచ్ అయ్యేటువంటి ఏదైనా ఒక టెక్నాలజీ ఉందంటే అది మనకి మినీ ఎల్ఈడి టెక్నాలజీ. సో ఆ మినీ ఎల్ఈడిలో బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర నుంచి మనకి ఏమేమి టీవీస్ వస్తాయనేది మనం ఇవాళ వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు కనుక ఒక పర్ఫెక్ట్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలి అని అనుకుంటే అది ప్రీమియం సెగ్మెంట్లో అయినా బడ్జెట్ సెగ్మెంట్లో అయినా మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ అనేది మీకు 55 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు అప్ టు అది మీ బడ్జెట్, ఇంకా సో మీ బడ్జెట్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో వాటి అన్నీ చూద్దాము. నేను కొన్ని లిస్ట్ అయితే చేసి పెట్టాను. సో ఆ లిస్ట్లో మీ బడ్జెట్లో మీరైతే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక 55 ఇంచెస్ టీవీ 35,000 రూపాయల వరకు పెడుతున్నామంటే అదే బడ్జెట్లో ఇంకొక 3-4 వేలు వేసుకుంటే మనకి మినీ ఎల్ఈడి వస్తుంది. అక్కడ మనకి డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది, ఇంకా బెటర్ బ్రైట్నెస్ వస్తుంది, బెటర్ బ్లాక్ లెవెల్స్ వస్తాయి, బెటర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఓటీటీ ఎక్స్పీరియన్స్, బెటర్ బ్లాక్ లెవెల్స్ మనకి చాలా డీపర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు మనం దాన్ని వదులుకోవాలి, అందుకే నేను ఈ వీడియో అయితే చేయదలుచుకున్నాను. సో ఈ వీడియో కనుక చూస్తే మీకు ఏ మినీ ఎల్ఈడి సెట్ అవుతుంది అనేది క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో ప్రోడక్ట్స్ అన్ని ట్యాగ్ చేసి పెట్టుంటాను. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అప్కమింగ్ రివ్యూస్కి ఇది కొంచెం అఫిలియేట్ జనరేట్ అవ్వడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనది చాలా చిన్న ఛానల్ కాబట్టి ప్రతిదీ మనం కొని చేస్తున్నాం. అందుకే కొంచెం లేట్ అవుతున్నాయి కూడా. కొంచెం స్పీడప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ ఇయర్లో మ్యాక్సిమం కూడా ట్రై చేస్తాను. మనకి ఎక్కడి నుంచి స్పాన్సర్షిప్స్ అయితే రావు. మీకు తెలిసిందే, వెరీ బుడ్డ ఛానల్, అసలు దేకను కూడా దేకట్లేదు. కొంతమందికి మెయిల్స్ పెట్టినా కానీ అసలు రిప్లై కూడా ఇవ్వట్లేదు. కొంతమంది అయితే ఇంకా చిన్న ఛానల్ కదా అని అడుగుతున్నారు, కానీ కొంతమంది అయితే అసలు రిప్లైలు కూడా ఇవ్వట్లేదు. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసిన తర్వాత కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని అనుకున్నప్పుడు మీకు ఏదైనా స్టక్ అయిపోయారనుకోండి, ఏ ప్రోడక్ట్ కొనాలో తెలియక, అప్పుడు మీకు పైన ఒక నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి. అది మొబైల్ అయినా, టీవీ అయినా, వాషింగ్ మిషన్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, ల్యాప్టాప్ అయినా, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక మంచి సజెషన్ నేను మీకోసం అయితే ఇస్తాను. అండ్ సేల్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే ఎప్పటికప్పుడు నేను మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా లూట్ చేయొచ్చు. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. పక్కన క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మనం డైరెక్ట్గా నేను కొన్ని లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. ఇక్కడ మీ బడ్జెట్ కనుక బాగా లో ఉంది అంటే నేను ఒక 37,000, 36,000 అట్లా పెట్టుకోవాలనుకుంటున్నా, బట్ నాకు మినీ ఎల్ఈడి కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు టీసీఎల్ నుంచి టీసీఎల్ Q6CS అనే మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. 144 హెడ్జెస్ రీఫ్రెష్ రేటు, 144 హెడ్జెస్ మీకు మోషన్ గ్రాఫిక్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కూడా ఉంటుంది. మీకు పీక్ బ్రైట్నెస్ కూడా మంచిగానే ఉంటుంది. అప్ టు 900-1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. జస్ట్ డిమ్మింగ్ జోన్స్ ఒకటే తక్కువగా ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. 2.1 ఛానల్ ఓంక్యూ స్పీకర్స్ కూడా ఉంటాయి. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీకు క్యూఎల్ఈడి కంటే కూడా ఒక 3,000-4,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇది మీకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు దీన్ని అయితే చూసుకోవచ్చు. లేదు నాకు
దీనికంటే ఇంకొంచెం బెటర్గా కావాలి అనుకుంటే దీంట్లోనే మీకు TCL Q6C అనే మోడల్ అయితే ఉంటుంది. ఇందాక నేను చెప్పింది TCL Q6CS, అది 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేటప్పటికి 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది అనమాట. ఇది Q6C. ఈ రెండు కూడా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ నుంచి అంటే కొన్ని ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్లో ఉంటాయి. ఏవి ఎక్కడ ఎక్స్క్లూజివ్లో ఉన్నాయో వాటిని మాత్రమే కొనుక్కోవడానికి ట్రై చేయండి, మళ్ళీ ఇబ్బంది పడొద్దు. సో ఇవి మనకి అమెజాన్లో ఎక్స్క్లూజివ్. ఇది Q6C, ఇది కూడా మీకు బడ్జెట్లో వస్తుంది. ఒక 40,000 రూపాయల బడ్జెట్లో మీకు QD మినీ LED టీవీ 512+ డిమ్మింగ్ జోన్స్తో సేమ్ ఫీచర్స్, ఇందాక నేను ఏదైతే Q6Cలో చెప్పానో Q6CS లో చెప్పాను, సేమ్ అదే ఫీచర్స్ మీకు ఇక్కడ కూడా ఆఫర్ చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్న 144 Hz రిఫ్రెష్ రేటు, 144 Hz మీకు చాలా బాగుంటుంది. మోషన్ గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తే డీపర్ బ్లాక్స్ ఉంటుంది, VA ప్యానల్తో వస్తుంది. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు దీన్ని అయితే ట్రై చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళారనుకోండి, ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే మీకు అక్కడ TCL నుంచే మళ్ళీ C6KS అనే మోడల్ అయితే ఉంటుంది. ఇందాక మనం Q6CS చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు C6KS అనే మోడల్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే మీకు ఇంకొక 3,000 రూపాయల వరకు ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. అండ్ రెండింటి పరంగా మీకు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు, మీరు తీసుకోవచ్చు. ఇది కూడా మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. అండ్ దీంట్లోనే మీకు 55 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా మీకు C6K అనే మోడల్ ఉంటుంది. C6KS, C6KS వచ్చేటప్పటికి మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. C6K వచ్చేటప్పటికి 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు 43,000, 44,000 రూపాయల వరకు 55 ఇంచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా 55, 65, 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ మినీ ఎల్ఈడీని మీరు ట్రై చేయొచ్చు. మీకు అప్ టు 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేస్తాయి. ఖచ్చితంగా ఇది మీకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ నేను మీకు ఇక్కడ ఒకటైతే చెప్తున్నాను చూడండి, ఎవరైతే ఈ టీవీలు వాడుతున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టెబిలైజరు మ్యాక్సిమం ఎంతవరకు బ్రైట్నెస్ తక్కువ వాడుకోగలరో అంతవరకు వాడుకోండి. ఈ రెండు పాటిస్తే మ్యాక్సిమం వీటి యొక్క లైఫ్ అనేది మీరు అనుకున్న దానికంటే బెటర్గా అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది టీవీస్ తీసుకున్న తర్వాత లైఫ్ రావట్లేదని బాధపడుతూ ఉన్నారు. అది ప్రతి కంపెనీలో ఉంటుంది. మీరు సోనీ తీసుకున్నా, LG తీసుకున్నా, సామ్సంగ్ తీసుకున్నా, మీరు ఏ కంపెనీ తీసుకున్నా ప్రతి దాంట్లో ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది, బట్ అది మనకు వచ్చే ఫ్లక్చువేషన్స్ని ఆపలేదు. ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం బ్రైట్నెస్ కూడా మ్యాక్సిమం ఎంతవరకు తగ్గించుకోగలరో అంతవరకు తగ్గించుకోండి, అవసరమైనప్పుడు మాత్రమే పెంచుకోండి. అందుబాటులో మోడ్స్ ఉంటాయి, మోడ్స్ని కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ బెటర్గా మీకు లైఫ్ వస్తుంది. అండ్ మీకు లుమియో నుంచి లుమియో QD మినీ LED టీవీ అయితే ఉంది. చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం, బట్ ప్రైస్ అయితే మీకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు ఒకే ఒక్క సైజ్ అవైలబుల్ ఉంటుంది, 55 ఇంచెస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మీకు 50,000+ అయితే అవైలబుల్ ఉంటుంది. బట్ ఆ బడ్జెట్ దగ్గర మీరు ఓకే అని అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, టీవీ అయితే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మీరు దానికైతే వెళ్ళొచ్చు. బట్ ఒక మంచి టీవీ IPS ప్యానల్తో వస్తుంది, చాలా మంచి టీవీ, మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అక్కడ. నెక్స్ట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ నాకు మినీ LED వాడాలి ఉంది అని అనుకుంటే మాత్రం మీకు కూకా నుంచి వెరీ రీసెంట్గా మినీ LED అయితే లాంచ్ అయింది. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ కూడా రాబోతుంది. చాలా బాగుంటుంది. మీకు 55 ఇంచెస్ టీవీ జస్ట్ 33-34 వేల రూపాయలకి అవైలబుల్ ఉంది. చాలా మంచి టీవీ అనమాట. అంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మినీ LED రావడం అయితే మామూలు విషయం కాదు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూసుకోవచ్చు. మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు వాటిని అయితే చూడండి, ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్కి మినీ LED అంటే మామూలు విషయం అయితే కాదు. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ కూడా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ బడ్జెట్ లెవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే TCL నుంచి TCL C72K అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు 2000+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, అది 512+, 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇది 2000+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇంకా చెప్పాలంటే 2042 డిమ్మింగ్ జోన్స్తో అయితే వస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ ఎంత వస్తుందో తెలుసా, 3000 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా సరే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కంపేర్ టు ఆ రెండు మోడల్స్తో C6K కానీ Q6C కానీ ఈ మోడల్స్ రెండింటితో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిమ్మింగ్ జోన్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ నాకు ఇంకొంచెం బెటర్గా ఉండాలి అంటే కొంచెం పెద్ద సైజు కూడా అవైలబుల్ కావాలి, ఇంకా బాగుండాలి అనుకుంటే ఇక్కడ మీకు C8K అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో మీకు 75 ఇంచెస్, 85 ఇంచెస్ ఈ రెండు సైజెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా మీకు 2000+ డిమ్మింగ్ జోన్స్తోనే వస్తుంది. బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు 85 ఇంచెస్ అయితే అప్రాక్సిమేట్లీ 2,40,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. అంటే పెద్ద టీవీ మినీ LED ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు
ఈ వేరియంట్స్కి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు మంచి బ్రాండ్ నుంచే కావాలి అని అనుకుంటే సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అయితే ఉంటుంది. మీరు సోనీ బ్రావియా 5 కూడా వెళ్ళొచ్చు. అది కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీ. బట్ మీకు పిక్చర్ క్వాలిటీ అంతా బాగుంటుంది కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నాకు ప్రైస్ ఇష్యూ లేదు అని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని దానికి వెళ్ళొచ్చు. దానికంటే ఒక మంచి టీవీ మీరు ఇక తీసుకోలేరు, అంత మంచి టీవీస్ అయితే ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, సోనీ టీవీలు కొంతమంది పడని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు ఈ బ్రాండ్ వద్దని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అలాంటిదనమాట. నేనైతే ఒకటే క్లియర్గా చెప్తాను, మీరు ఒక మంచి స్టెబిలైజరు, మంచి బ్రైట్నెస్ తక్కువగా వాడుకోగలిగితే మాత్రం మంచి లైఫ్ అయితే మీకు ఆఫర్ చేస్తాయి సోనీ టీవీస్ కూడా. బట్ మీకు పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు తగ్గనే తగ్గదు. దాని ప్రాసెసింగ్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ కానీ, బ్లాక్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉంటాయి. అండ్ మీకు సామ్సంగ్ నుంచి కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి నియో QLED 70F 90F ఇక్కడ మీకు 2 మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు వీటిని కూడా ట్రై చేయొచ్చు. సో రెండింటికి పెద్ద తేడా అయితే ఏముండదు, కానీ ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఇవన్నీ లింక్స్ ఉన్నాయో లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి కావాలన్నా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హైసెన్స్ నుంచి హైసెన్స్ U7Q అనే మోడల్ అయితే ఉంటుంది. మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీ చాలా మంచిగా ఉంటుంది. అంటే కొంతమంది నాకు హైసెన్సే కావాలని పట్టుబట్టే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇది బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది, మరి అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అయితే ఏం కాదు, బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. మీరు కావాలంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఇవి మీరు ఒకవేళ మినీ ఎల్ఈడి టీవీలు పర్చేస్ చేయాలి అనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి మినీ ఎల్ఈడి టీవీలు అనమాట. బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేవి ఉన్నాయి. మ్యాక్సిమం నేను చెప్పినవి కూడా 70% మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తాయి. మిగతా అన్ని కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంటాయి. సో మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు వీటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. వీటిలో మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీటి అన్నిటి యొక్క లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూసుకొని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో. బై బాయ్, జై హింద్.